తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించి ప్రజల పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం, సోమవారం రోజుల్లో ప్రజా దర్బార్ తప్పనిసరిగా నిర్వహించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజల సమస్యలను అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని, ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పనిచే కాకపోతే ఆ సమస్యను నేరుగా ప్రియదారుని సంప్రదించే పరిష్కారం చేయాలని అధికారులను కఠినంగా ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రౌడీయిజంతో భూ కబ్జాలు చేసిన ప్రతి నాయకుడు శిక్షకు అర్హుడేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఈక కిరణ్, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు, వెంకటగిరి మండల యూనిట్ ఇన్ఛార్జ్ ముద్ద మురళి, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధరం, అర్జీదారులు పాల్గొన్నారు. ఇల్లు ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బారు, ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ డేగా గుర్తించి ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా త్వరితగతిన పెండింగ్ లేకుండా అధికారులు కూడా వీటిని స్పందించి వెంటనే ఇవన్నీ పరిష్కారం చేయాలి. మనం చేయలేనిది ఏదైనా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది, వాళ్ళని పిలిచి ఫోన్ చేసి ఈ కారణం వల్ల దీన్ని చేయలేకుండా అని చెప్పిన కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు ఏవి జరగల. కాబట్టి ప్రజలు సమస్యలన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అందరికీ అందుబాటులో ఉండి సమస్యలు లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఇవన్నీ కూడా పరిష్కరించి ల్యాండ్స్ కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ల్యాండ్ మీద ఒకరున్నారు, పేపర్ ఒకరి దగ్గర ఉంది. అంటే ఇవన్నీ కూడా గతంలో దౌర్జన్యాలకు పాల్పడి దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళ దగ్గర పేపర్ లేకుండా చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఇప్పుడు పేపర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఆ పేపర్లని ఆధారం చేసుకొని ఎవరైతే ఆక్రమించున్నారో అవన్నీ కూడా క్లియర్ చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.